పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ కమిటీలో మరో 24 మందికి చోటు కల్పించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనాథ్ సింహ, జానారెడ్డి, విహెచ్ హనుమంతరావు, చల్ల వంశీధర్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, మధుయాష్కి గౌడు, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడు, షబ్బీర్ అలీ, ప్రేమ్సాగర్ రావు, పొదేం వీరయ్య, సునీతారావులకు ఈ కమిటీలో చోటు కల్పించారు. వీరితో పాటు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులకు ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏది ఏమైనా ఈ పార్టీ ఈ ప్రకటించిన 24 మందిలో అద్దంకి దయాకర్ పేరు లేకపోవడం బాధాకరం. ఎందుకనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో అరాచక పాలన చేసినటువంటి కేసీఆర్ను కానీ అత్యంత గొప్పగా విమర్శించి వాళ్ళ మొత్తం బట్టలిప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేసేది కేవలం అద్దంకి దయాకర్ మాత్రమే. ఈ రోజు బీజేపీ చేస్తున్నటువంటి పరిపాలన బీఆర్ఎస్ 15 ఏళ్లలో తెలంగాణలో ఎంత అన్యాయం చేసిందో మీరు చెప్పి ఏ విధంగా అయితే గెలిచిరో బీజేపీ గురించి అట్లే మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి బీజేపీ 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారం నుండి చేసినటువంటి అభివృద్ధి ఏంది, నల్లధనం వెనక్కి తీసుకొచ్చే విషయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ, కరోనా సమయంలో కానీ, ఇట్లా ఏ విషయంలో అయినా కూడా ప్రతి విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏంది, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, వీటన్నిటి సంబంధించిన విషయంలో అత్యంత గొప్పగా మాట్లాడే వ్యక్తిని మీరు ఆ కమిటీలోకి తీసుకోకుండా మరి కేవలం మీతో పాటు తిప్పుకున్నటువంటి వ్యక్తిని పెట్టుకునే ప్రయత్నం చేయడం సరైనది కాదు. అద్దంకి దయాకర్ విషయంలో కూడా వాళ్ళు ఆలోచించి ఆయన కూడా అందులోకి తీసుకుంటే బాగుండేది. ఎందుకనంటే ఈరోజు అద్దంకి దయాకర్ సంబంధించిన విషయంలో, రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో మరి వాళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేసేది అంటే ఎన్నో వేదికల మీద వాళ్ళిద్దరికి స్వాగతం పలికినటువంటి రోజు మనం చూసినాం.